వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. చూద్దాం. ఇప్పుడు డయాఫామ్ వాలే కాకుండా వైబ్రో కాంపాక్షన్ కానీ శాండ్ ఫిల్లింగ్ కానీ వాట్ ఈస్ ద అడిషనల్ కాస్ట్? ఇది ఒక 300, అది ఒక 990, 1200. టోటల్గా కవర్ వల్ల అయినా ఎఫెక్ట్ వల్ల అయినా ఇది 2000 crores కింద 2000 crores హెడ్స్ రాయండి. 200 crores ఇప్పుడు వాళ్ళు 12,000 crores ఇచ్చిన దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇట్స్ ఓకే. ఐఎమ్ ఆస్కింగ్ నష్టం ఎంత? 2000 crores హెడ్ వైజ్. అది వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ వర్కింగ్ ప్లాట్ఫామ్ రెడీ అయ్యి గైడ్ బండ్ జరుగుతున్నాయి సార్. కాంక్రీట్ గైడ్ వాల్స్ సార్ ఇప్పుడు ఇటువైపు ఏమో టెస్ట్ చేస్తున్నారు సార్. ఇందాక చూసాను ఈ టెస్ట్ అవడం తోటి ఈ బండి ఇటు కూడా మొదలు పెట్టింది సార్. ఇటువైపు ఏమో వాళ్ళు డెసిషన్ అది ఓడోమీటర్ వేరే టెస్ట్ సార్. క్లియర్ ఇచ్చి ఈ క్లియర్ ఇచ్లో ఈ రిజల్ట్స్ వచ్చినా ఇక్కడ ఏం పని జరగలేదు సార్. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరగలేదు. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ చేసి మనం బండి వేసి తర్వాత డయాఫ్రామ్ చేయాలి సార్. ఇదంతా మనకి why you are going one area clay, one area sand? What is the reason? ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్. మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి శాండ్ చేరింది సార్. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అలా చేయాలి. ఆ శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది. కింద క్లే ఉండి ఈ శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లేలోకి వెళ్ళట్లేదు. దానివల్ల ఎఫికసీ ప్రాబ్లమ్ వస్తుందని దానికి ఓడోమీటర్. ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్. ఒరిజినల్ క్లే సార్. క్లే ల్యాండ్ అది శాండ్ ల్యాండ్. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021 ప్రాజెక్ట్ పూర్తి అయిపోయాయి. 2021 అయిపోయింది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమి శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చారు. దాన్ని బాధేస్తుంది చెప్పాలంటే. కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తుంది. మామూలుగా కాదు. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డానని. పండగ పూట నేను పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాట్నా అనుకుంటా, ఇది పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను. పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకోమల్లా వచ్చాను. ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు. మేము ల్యాండ్ అక్విజిషన్ మేము ఎట్లా ఇస్తామంటే ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి ఇట్లా అర్గ్యూ చేసి ఎట్లా అన్ని మొత్తం రాత్రంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసేపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే అని ఒప్పుకున్నారు. అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఎగతాళి చేశారు. నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు
ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశారు. వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి, డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు, శ్రద్ధ పెడతారు, మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు. పన్గారియా ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను. అంటే ఒకసారి డెస్టినీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్లు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, RTC బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచర్ల.